దామోదర సంజయ్ గారు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పనిచేసిన మహా వ్యక్తి. ఆయనకి వాస్తవంగా కర్నూలు జిల్లా పెద్దపాడు గ్రామంలో సంకులమ్మ మునికి జన్మించిన సంతానం. అయినా కూడా అన్ని పదవులు చేసినా కూడా ఆయన సొంత ఇల్లు అంటూ లేదు. ఆయన భార్య కూడా కృష్ణవేణి సంజీవయ్య సిసి సంక్షేమ శాఖ మంత్రిగా చేసింది. ఈరోజు చిన్న పదవులు చేసినా కూడా ఇంద్రభవనాలు కడుతున్న రోజుల్లో అందులో 3 పదవులు చేసి కూడా ఇల్లు లేకుండా మరణించిన నిరాడంబరుడు దామోదర సంజయ్ గారు. దామోదర సంజయ్ గారిని చెప్పాలంటే ఎన్నో ఎంక్వైరీలు వేసి కూడా ఆయన పదవి నుంచి తొలగించాలని ప్రయత్నం చేశారు. అయినా కూడా నిజాయితీ పరడని చెప్పి తేల్చి ఆయన్ని కంటిన్యూ చేశారు ముఖ్యమంత్రిగా. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్ జరగడం, ఆయన చనిపోవడం చాలా దురదృష్టకరం. ఆయన హయాంలో ఒకే రోజు 6 లక్షల మందికి నిరుపేదలకి బంజరు భూములు పంచిన మహా వ్యక్తి. తర్వాత సాంఘిక సంక్షేమ హాస్టల్స్, తర్వాత ఇంకా స్కాలర్షిప్లు, తర్వాత పెన్షన్స్, ఇటువంటి స్కీములు కూడా తయారు చేసిన మహా వ్యక్తి దామోదర సంజయ్ గారు. ఆయన మొట్టమొదట భారతదేశంలో దళిత ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. అదేవిధంగా ఆయనకి సరైన గుర్తింపు లేకుండా ఈరోజు మేము నెల్లూరులో దామోదర సంజయ్ గారి విగ్రహం పెట్టాలని గత 6 సంవత్సరాలుగా మేము ప్రయత్నం చేస్తుంటే ఏ కమిషనర్ కానీ ఏ కలెక్టర్ కానీ స్పందించడం లేదు. మేము అడిగాము ఏదైనా ఒక మూల మెయిన్ రోడ్లో సెలవిండాయి అంటే జీవోలు వచ్చినాయి, మెయిన్ రోడ్లో విగ్రహాలు పెట్టకూడదని చెప్తున్నారు. మాకు చెప్పిన తర్వాత కొన్ని విగ్రహాలు పెట్టున్నారు. అంటే వాళ్ళ విగ్రహాలు మాత్రం పెట్టచ్చు అంటే దామోదర సంజయ్ దళితుడు కాబట్టి విగ్రహం పెట్టడానికి స్థలం ఇవ్వడం లేదు. అదే ఆయన నాయుడు లేదా రెడ్డి గారు అగ్రవర్ణస్తులు అయితే స్థలం ఇచ్చిండేవాడని మాకు అనిపిస్తూ ఉంది. కానీ ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెలుసుకొని దామోదర సంజయ్ గారి విగ్రహం ప్రతిష్ఠించడానికి స్థలం కేటాయించాలని కోరుకుంటూ వచ్చిన నాయకులకి, నాయకురాలకి, మరి మీడియా వాడికి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.